ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక శవం లేయాలా, లేకపోతే ఈయన వచ్చిన తర్వాత యాత్రలో 2 శవాలన్నా లేయాలా? ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి, నిన్న వచ్చినటువంటి నీ ఓదార్పు యాత్రలో ఎవడో ఒక పిచ్చోడు 2029లో మేము అధికారంలోకి వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడు ఒకడు మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడికి గడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రాజకీయాలంటే గొడ్డల పోటుని గుండు పోటుగా చేసినట్టు గొప్పవాళ్ళు మీరు. సారీ, గొడ్డల పోటుని గుండు పోటుగా చేసినట్టే గొప్పవాళ్ళు మీరు. నేను ఒకటే చెప్తున్నా, మీ జీవితాంతం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి, పరోటా పిండి పిసుక్కునేదానికి తప్ప మీ శేష జీవితం దానికే సరిపోతుంది. ఏంది బుద్ధుండి మాట్లాడుతున్నారా? ఇంకొక ఆంబోతు, నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొల్లుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారిగేడ్లు వేసి పక్కన వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు, ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించిన నాయకుడు, పోలీసులు యాత్రకి 5 మందికి ఆయన అనుమతి అడిగింది 5 వాహనాలకి. ఎవరిన ఓదార్పు యాత్రకి, ఎవరిన ఇంటికి పలకరించేదానికి వేల మందితో పోతావా? రేపు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతోంది విశాఖపట్నంలో. విశ్వమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముందు పోతుంటే 2 రోజుల ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏదో శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి ఒక ప్రీ ప్లాన్డ్ ముందు చూపుతో మందుబాబుని తీసుకొని వచ్చి అరాచకం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. సిగ్గుండాలి. రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు. 2019 నుంచి 2024 వరకు 5 కోట్ల మంది ఆంధ్రులకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏ విధంగా ఉండాలి? ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఓదార్పు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతోంది, ఏదో జరుగుతుందని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తావు. ఈరోజే కాదు, మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేవలం 40 రోజుల్లో మిత్రులారా, కేవలం 40 రోజుల్లో ఢిల్లీ వీధులకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేదు, హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో ఆ రోజు తీసుకుని వెళ్ళావు. అది ఎవరు నమ్మలా. ఒక చిన్న టెంట్ వేసుకొని నువ్వు ఒక 3-4 వ్యక్తులను కలుసుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నావు. ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ వారి ఆలోచన విధానం కానీ మారలేదు. చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు, ఎస్ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది అని. స్ప్లిట్ పర్సనాలిటీ, అదే సినిమా కూడా ఉంది ఒకటి, అపరిచితుడు. అలాంటి అపరిచితుడికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది మేమంటున్నది కాదు, మేమేదో ఆయనకి ఇచ్చినట్టు బిరుదు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. ఎప్పుడు ఏ విధంగా ఎట్లుంటాడో తెలీదు. నిన్న ప్రెస్లో మాట్లాడుతూ అది రపరపరపా నరిగితే తప్పేముంది అంటాడు. ఏందయ్యా, జంతువులు నరిగితేనే తప్పు, జంతువులే నిషేధం. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. అలాంటిది ఒక బుద్ధి లేనోడు నీ కార్యకర్త ఒక ప్లే కార్డు పెట్టుకొని ఎత్తే వాడిని పిలిచి గడ్డి పెట్టాల్సింది పోయి దాన్ని సమర్థిస్తూ నిన్న మాట్లాడడం ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి అనర్హుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాలు అనర్హుడు నువ్వు ఇప్పుడు ఆటవిక రాజ్యంలో లేవు జగన్మోహన్ రెడ్డి. ఆటవిక రాజ్యం అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు ఇలా దాని ఏమంటారు ఒక
మారణాయుధాలు పెట్టుకొని దాడులు చేసుకునేవాళ్ళు. ఈరోజు యాంత్రిక యుగంలో ఉన్నాం, మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఏ విధంగా ఉంది డెవలప్మెంటు, ఏ విధంగా ప్రపంచం ముందుకు పోతూ ఉంది, రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి రోజు రోజుకి మితిమీరిపోతూ ఉంది. నాకైతే డౌటు, ఓటమి చెందిన తర్వాత వైసీపీ పార్టీ ఫ్యాన్ రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విరిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేదేమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు కావాలని చెప్పి ఏదో చిన్నపిల్లకాయలు చాక్లెట్ అడిగినట్టు నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అయ్యా, అది ప్రజలు ఇవ్వాలా? నువ్వు ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి ఇచ్చుంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏ రాజకీయ నాయకుడైనా సరే మంచి పని చేసి ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇంటి గోడలపైన మాత్రం మిగిలిపోయారు. ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా గోడలపై స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయాడు. అది ఆయన ప్రజలు 151 స్థానాలు ఇచ్చారయ్యా నీకు. నువ్వేదో మంచి చేస్తావని చెప్పి, నీ వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని చెప్పి 151 స్థానాలు ఇస్తే 5 సంవత్సరాల్లో అన్నపూర్ణ ప్రదేశ్కు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, మధ్యాంధ్ర ప్రదేశ్గా, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని గాడి మీద పెట్టడానికి ఏడాది పట్టింది. ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కూటమికి ఈ విధ్వంసం పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకురావడానికి ఏడాది పట్టింది మాకు. అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టించాడో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదన్నా మాట్లాడితే ముసిముసి నవ్వులు, అది తప్ప సమాధానం ఏముండదు. ఈ మధ్య కొత్తగా ఈ ఓదార్పు యాత్రలు, నేను మళ్ళీ చెప్తున్నా, నీకు జీవితంలో జైత్య యాత్ర అనేదే ఉండదు. కేవలం ఓదార్పు యాత్రలకే పరిమితం అయిపోతావు తప్ప వైసీపీ చరిత్రలో ఇంకా జైత్ర యాత్రలు కానీ, విజయోత్సవాలు కానీ, సంబరాలు కానీ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నీ ప్రవర్తన చూస్తున్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకురా ఆ పార్టీకి 11 స్థానాలు ఇచ్చామని చెప్పి బాధపడుతున్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా నీకు, నీ పార్టీకి అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారో ఒకసారి ఊహించుకుంటేనే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. వైసీపీ వాళ్ళకి ముందే తెలుసు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు ఇంకా మమ్మల్ని ఆదరించరు. ఇప్పటికే నీ చుట్టూరు ఉండే కోటరీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో నీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎక్కడున్నారయ్యా? నిన్ను నమ్మి నీ కోసం పనిచేసిన అధికారులు ఎక్కడున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? నిన్ను నమ్మి నీతో పాటు నడిచినటువంటి నీ తోటి నాయకులు ఎక్కడున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపించావు వాళ్ళని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపించావు. దాదాపు 16 నెలలు ఉండొచ్చావు కదా, అక్కడికే పంపించావు. ఇంకా ఈ నెంబర్లు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరెవరు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారో ప్రతి ఒక్కరిని చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మారిగా చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకొని, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకొని నీ మారిగా మా ఇండియా కూటమి పనిచేయట్లేదు. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం మా ఇండియా కూటమి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఈ ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నెక్స్ట్ లైన్లో నువ్వే ఉంటావు. పోలీసులకు కూడా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం, ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే, ఎవరైనా సరే XYZ ఏ పార్టీ వాళ్ళైనా సరే
ఖచ్చితంగా మీరు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న అంబటి రాంబాబు అంత అగా రోడ్లో బ్యారిగేడ్స్ తీసి అంతా ఒక రౌడీ మార్గం వివరిస్తుంటే అప్పుడే డీటైన్ చేసి ఉండాలి. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, పూర్తి స్వేచ్ఛనిచ్చాము, కానీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ మెతక ధోరణి కూడా వారు వీడాల్సిన అవసరం ఉంది. చట్ట పరిధిలో మీకున్నటువంటి పవర్స్ని మళ్ళీ చెప్తున్నా, చట్ట పరిధిలో మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించి ఇలాంటి రౌడీ ముఖాల్ని గూండాల్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి. ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 164 స్థానాలు మా ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. 164 స్థానాలు. కాబట్టి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని, వికసిత ఆంధ్రప్రదేశ్ని, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ విషయంలో కానీ, పోలవరం ముందుకు తీసుకుపోయే అంశంలో కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ, రోడ్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఈ అన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా మీద విశ్వాస నమ్మకంతో మా ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని 2024లో మాకు కట్టబెట్టారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబో రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, ఏ విధంగా గ్రాంట్ రూపంలో ఇవ్వాలి, ఏ విధంగా లోన్ రూపంలో ఇవ్వాలి, ఏ విధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్నేహహస్తాన్ని అందిస్తూ మేము ముందుకు తీసుకుపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి మాత్రం మారాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చెప్పాను, మీ శేష జీవితం ఖచ్చితంగా కొబ్బరి బోండాలు నరుక్కోవడానికి, పరోటా పిండి పిసుక్కోవడానికే సరిపోతుంది తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం చేసే అవకాశం లేదని చెప్పి మేము భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటున్నాడు. ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఓటు వేయని ప్రజల్ని, తనకు ఓటు వేయని పార్టీల్ని, తనకు ఓటు వేయని కార్యకర్తల్ని ఇలా గంగమ్మ గుడి ముందు నరుక్కుంటానని చెప్పి సమర్థిస్తున్నటువంటి నాయకుడు కావాలా? ప్రజల కోసం ప్రజల ఇష్టాలు తెలుసుకొని పరిపాలించే నాయకుడు కావాలా? ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన నెంబర్లో నెక్స్ట్ నెంబర్ ఆయనే ఉంటాడు. ఇప్పటికే చాలామంది నిన్న కూడా మా జిల్లాకు సంబంధించినటువంటి ఆ లిక్కర్ స్కామ్లో మిత్రులారా, తిరుమలకి తిరుపతికి దేవస్థానాలు కూడా వదలలేదు వీళ్ళు. తొందరలోనే దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలవబోతున్నాం. దేవస్థానంలో చేసినట్టు విధ్వంసం మేము భక్తుల్లో కూడా కొన్ని తీసుకోలేకపోతున్నాం. మాకే బాధగా ఉంది. అంటే ధర్మకర్తల మండలి సభ్యుడిగా కొన్ని విషయాలు బయటకు కూడా చెప్పకూడదు. మేము ఏదేది జరగకూడదు అనుకున్నామో, దేవస్థానంలో ఏదేది జరగదు అనుకున్నామో అది కూడా వైసీపీ వాళ్ళు, అంటే గతంలో ఒక సామెత ఉండేది, గుడిలో లింగాన్ని మింగేస్తారని. అది ఇంకా నేను ఒక సామెత అనుకున్నా కానీ వైసీపీ నాయకులు దానికి ఖచ్చితంగా సరిపోతారని చెప్పి చాలా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆ విషయాలు కూడా భక్తుల ముందు, ప్రజల ముందు మేము తీసుకురాబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో